ఆపు చెయ్యి పాట. అంకుల్, ఎవరు నేర్పారు ఈ పాట? ఎవరు నేర్పారమ్మా? మా సంగీత మాస్టర్. ఎవరు వారు? ఏం పేరు? పార్వతమ్మ. పార్వతమ్మ? పార్వతి ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయిందా? అందరినీ అన్నిటినీ విడిచి వెళ్ళిపోయిందా? అంకుల్, మీకు ఆమె తెలుసా? తెలుసమ్మా, బాగా తెలుసు. పార్వతి, నువ్వు వెళ్ళిపోయావా? పార్వతి, వెళ్ళిపోయావా? ఎక్కడో ఉన్నావని, ఏనాటికైనా నిన్ను కలుసుకుంటానని కొండంత ఆశతో ఉన్నాను. నిన్ను పోగొట్టుకోవటానికి కారణం నేను కాదు. విధి మనల్ని విడదీసిందని నీతో చెప్పుకోవాలనే బ్రతికున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయావు. నన్ను క్షమించకుండానే వెళ్ళిపోయావు పార్వతి, క్షమించకుండానే వెళ్ళిపోయావు. ఎవరు? నేనే. బాబు, ఆనంద్. కాను, నేను ఆనందం కాదు, నీ పాపానికి రూపా. అంటే ఏమిటి బాబు నువ్వు అంటున్నది? అర్థం కాలేదా? ఆడదాని అమాయకత్వానికి, మగవాడి మోసానికి సాక్ష్య నీ పాడు రక్తం పంచుకు పుట్టినవాడి పార్వతమ్మ కొడుకు. నువ్వు పార్వతి కొడుకు కాదు, నేను నమ్మలేను. నిన్ను నమ్మించడానికో, నాన్నని పలకరించడానికో నేను ఇక్కడికి రాలి. నిన్ను నమ్ముకున్న మా అమ్మ బ్రతుకు నిప్పులు పాలు చేశావు. దైవం ముందు దోషిగా, సంఘం ముందు పద్ధతిగా ఆమె నిలబెట్టి నువ్వు తప్పుకున్నావు. ఆమె కళ్లకు నీళ్లు మిగిల్చావు. ఏళ్ల తరబడి మా అమ్మ పడ్డ ఆవేదన నాలో పగబట్టిన పావై పడగలిపి. బాబు, బాబు, ప్రతిమాలకు లాభం లేదు దుర్గాప్రసాద్. నిన్నిప్పుడు భగవంతుడు కూడా రక్షించలేదు. రక్షించమని అడగటం లేదు బాబు, శిక్షించమని అడుగుతున్నా. తప్పు తెలిసి చేసినా తెలియక చేసి శిక్ష ఉండాలి. అవును బాబు, ఆ రోజు పార్వతితో మళ్ళీ వస్తానని చెప్పిన నేను పరిస్థితుల కారణంగా వెంటనే రాలేకపోయాను. ఆలస్యంగా వచ్చిన నాకు పార్వతి ఊరు వదిలి వెళ్ళిందని తెలిసింది. ఊరు వదిలి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత కూడా కనీసం ఆమె కోసం వెతకాలనిపించలేదు కదా? వెతికాను బాబు, వెలుగులో చీకటిలో నా పార్వతి కోసం పిచ్చివాడిలా వెతికాను. వెతికి వెతికి జీవితంలో అలసిపోయాడు. అబద్ధం. తప్పు చేసిన ప్రతివాడు తప్పించుకోవడానికి ఏవో కారణాలు, కట్టుకథలు చెబుతూనే ఉంటాడు. కారణాలు చెప్పి తుచ్చ ప్రాణాల కోసం ప్రాధేయపడటం లేదు బాబు. గతం చేసిన గాయాన్ని నీకు చూపిస్తే కొంత మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటున్నాను. చూడు బాబు, చూడు. అమ్మా, గుండెలోని రూపాన్ని కళ్ళ ముందు నిలుపుకుని ఇన్నేళ్లుగా కుమిలిపోతూనే ఉన్నాను. చెరిగిపోని గతం, వీడిపోని జ్ఞాపకం అనుష్ఠానం నన్ను చిత్రవల చేస్తూనే ఉన్నాయి. ఇంకా నేను బ్రతకలేను బాబు, బ్రతకలేను. నన్ను తప్పే తల్లి పైకి వెళ్ళి పార్వతి పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాను. తప్పు బాబు, తప్పు. నీతుడా, నువ్వా ఎంత ఘోరం చేసింది? నా పసుపు కుంకుమ కాపాడమని చేతులు జోడించి అడిగినందుకు నాకిదా శిక్ష? నా దేవుణ్ణి నాకెందుకు దూరం చేశావు? నేను నీకేం అన్యాయం చేశాను? నిన్ను కన్న తల్లిలాగా చూసుకున్నానే, అందుకు నాకిదా శిక్ష? ఊరుకో లక్ష్మి, ఊరుకో. వాడు ఏమీ అనవద్దు. వాడు ఎవరనుకున్నావు? నీకంటే ముందు నా జీవితంలోకి మెరుపులా వచ్చి మాయమైంది పార్వతిని నీతో చెప్పానే. ఆమె కొడుకు. నేను వాడి తల్లికి చేసిన అన్యాయానికి బదులు తెచ్చుకున్నాను. అంతే. అయినా వాడిని ఎవరు ఏమీ అనవద్దు, ఎవరు ఏమీ అనవద్దు.
కన్న కొడుకు చేతిలో చావటం కట్టే తండ్రికి అంతకంటే అదృష్టం ఏం కావాలి? నాన్నగారు నాన్నంట నాన్న రాస్కెల్ ఎంత పని చేశావా?